ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. బీఆర్ఎస్ పార్టీ మొత్తం దుంపనాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. మేమైతే మీకు ఎప్పటికీ అండగానే ఉంటాం, భవిష్యత్తులో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీకి దొలకపోయి రాహుల్ గాంధీ గారిని అక్కడో పాలు కల్పించారు. ఇవాళ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అపలపాలు చేసింది కాబట్టి ఇలా మాకు శాతనైతే లేదంటే శాత కాకపోతే దిగిపోండి. మీకు చేత కాకపోతే, మీకు ప్రభుత్వాన్ని నడప చేత కాకపోతే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్ట చేత కాకపోతే, మీకు పిల్లలకు పరీక్షలు పెట్టేటటువంటి చేత కాకపోతే దిగిపోండి గవర్నమెంట్లోకి వెళ్ళి. ఈ విద్యాశాఖను నడపడం నా చేత కాదు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఒప్పుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి విద్యాశాఖను అప్పచెప్పరు. మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు లేరా? మీ పార్టీలో పాఠ్య పుస్తకాలు ప్రింట్ అయితే వాటి మీద పాత ముఖ్యమంత్రి పేరు వచ్చి తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినా పట్టించుకునే దిక్కు లేదు మీ పార్టీలో. ఇవాళ పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే కనీసం ఎందుకు పరీక్షలు పెడతలేరు అనేటువంటి విషయాన్ని మీద చర్చ పెట్టేటటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాలికి పోతుంటే ముఖ్యమంత్రి దేశాలు పట్ట తిరుగుతున్నాడు. ఇదేనా మీరు చేసేటటువంటి ప్రజాపాలన? ఇదేనా మీరు తీసుకొచ్చేటటువంటి మార్పు? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా అరో రామచంద్ర అని ఎవరికి చెప్పుకోవాలనో తెలియక ఏడుస్తున్నారు. సిగ్గుమోతో చెప్పుకుంటే కాకతీయ విశ్వవిద్యాలయం 5 సార్లు పోస్ట్పోన్ అయిందా పరీక్షలు? 5 సార్లు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అవుతాయా పరీక్షలు, డిగ్రీ పరీక్షలు? పాలమూరు విశ్వవిద్యాలయం 3 సార్లు పోస్ట్పోన్ అవుతాయా? శాతవాహన విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అవుతాయా? తెలంగాణ విశ్వవిద్యాలయం 4 సార్లు. ఇంకా ఏం తెలియదు. అసలు ఈ పరీక్షలు పెడతారో తెలియదు, పెట్టారో తెలియదు. రేపొద్దున పిల్లలు పీజీ చదువుకుంటారో చదువుకోరో కూడా తెలియదు. మొత్తం డిగ్రీ కాలేజీలకు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పైసలెన్నో చెబితే నవ్వుతారు ఎవరన్నా. 650 కోట్లు తిప్పి కొడితే 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా? అందాల పోటీలు పెట్టి తలగబెడుతున్నారు కదా. అది బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్కి పెట్టు. మీ మంత్రులందరూ కూడా హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పంటి పోతున్నారు కదా. ఆ తిరుగుడు బంద్ చేసి, ఆ ఖర్చు బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీల రియంబర్స్మెంట్ కట్టండి. ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయినప్పుడల్లా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. అవి బంద్ చేసి ఆ డిగ్రీ కాలేజీ పిల్లలకు పైసలు కట్టు. లిక్కర్ మీద బొచ్చడి పైసలు వస్తున్నాయి కదా నెల నెలకు. వేరే ఖర్చులు బంద్ చేసి డిగ్రీ కాలేజీ పిల్లలకు రియంబర్స్మెంట్ కట్టండి. గింత కూడా బాధ్యత లేని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి పదవిని ఇమ్మీడియట్గా ఇంకెవరికన్నా అప్పగించాలా, డిగ్రీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క డిగ్రీ కాలేజీలే కాదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు అందక గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి కాలేజీల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బీఎడ్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, బి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే పరీక్షలు జరిగినాయి. ఎందుకంటే హైదరాబాద్ పరిసరాలలో ఉన్నటువంటి కాలేజీల ఫీజు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ కాకుండా విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు రాకపోయినా వాళ్ళు పరీక్షలు పెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలు మంచికో చెడుకో బాధ్యత వహించి ఇవాళ పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉన్నది. మిగిలిన యూనివర్సిటీలలో పరిస్థితి పాపం విద్యార్థులు ఫీజులు కట్టినారు, ఎగ్జామ్ ఫీజు కట్టినారు. ఎగ్జామ్ ఫీజు కడితే కాలేజీల యాజమాన్యాలు ఆ ఎగ్జామ్ ఫీజు కట్టినటువంటి పైసల్ని యూనివర్సిటీకి అకౌంట్లో ఆ పైసలు డిపాజిట్ చేయలే. ఎందుకు చేయలే? గవర్నమెంట్ నుంచి అడిగినోడు ఎవడన్నా ఉన్నాడా? మీకు బాధ్యత ఉంటే కదా. మీరు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇవ్వలేదు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు వేరే దారి లేక ఆ పైసలు డిపాజిట్ చేయకపోవడం వల్ల ఇవాళ యూనివర్సిటీలు పరీక్షలు పెడతారు. దాని మీద రివ్యూ చేసినోడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో?
కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి వాళ్ళ భవిష్యత్తు గందరగోళంలోకి నెట్టివేయబడకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలన్నీ కూడా యాజమాన్యాలకు చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.